నమస్తే, వెల్కమ్ టు స్లీప్ అవేర్నెస్. ముందుగా హెడ్లైన్స్. రైతుల నుంచి ధాన్యం కొనుగోలు చేయాలని జిల్లా కలెక్టర్లు, జాయింట్ కలెక్టర్లను ఆదేశించిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు. వ్యవసాయ శాఖ సూచనలు రైతులందరూ పాటించే విధంగా కలెక్టర్లు చూడాలని దిశానిర్దేశం. ఈ నెల 14న ఎన్టీఆర్ సినీ వజ్రోత్సవ వేడుకలకు హాజరు కానున్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు. కూటమి నేతలపై సిపిఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ ఫైర్. ఉచిత ఇసుక పథకాన్ని కూటమి నేతలే నిర్వీర్యం చేస్తున్నారని విమర్శ. రైతులు ఇప్పటికే పంట కోసి ధాన్యాన్ని రాసులుగా పోసి ఉంటే ఆ ధాన్యం వర్షాలకు తడవకుండా కాపాడేందుకు వెంటనే అవసరమైన చర్యలు తీసుకోవాలని రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు జిల్లా కలెక్టర్లను, సంయుక్త కలెక్టర్లను ఆదేశించారు. ధాన్యపు రాసులను వర్షాలకు తడవకుండా సమీప రైసు మిల్లులకు తరలించేందుకు తగిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. రైతులు ఇప్పటికే పంట కోసి ధాన్యాన్ని రాసులుగా పోసి ఉంటే ఆ ధాన్యం వర్షాలకు తడవకుండా కాపాడేందుకు వెంటనే అవసరమైన చర్యలు తీసుకోవాలని రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు జిల్లా కలెక్టర్లు, సంయుక్త కలెక్టర్లను ఆదేశించారు. ధాన్యపు రాసులను వర్షాలకు తడవకుండా సమీప రైసు మిల్లులకు తరలించేందుకు తగిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. అదేవిధంగా ఎక్కడైనా రైతులు కోతలు కోసి ధాన్యాన్ని రాసులుగా వేసి ఉంటే ఆ ధాన్యం తడవకుండా కాపాడుకునేందుకు అవసరమైన టార్పిలను రైతులకు సమకూర్చాలని సీఎం జిల్లా కలెక్టర్లను ఆదేశించారు. వర్షాలు పడే సమయంలో రైతులెవరూ పంట కోత చేయకుండా వ్యవసాయ శాఖ సూచనలు రైతులందరూ పాటించే విధంగా చూడాలని కలెక్టర్లను సీఎం ఆదేశించారు. ప్రపంచంలో ఏ దేశంలోనైనా, ఏ భాషలోనైనా ఎన్టీఆర్ మాదిరిగా అన్ని రంగాల్లో రాణించినట్లు ఇప్పటివరకు ఎవరిని చూడలేదని ఎన్టీఆర్ తనయుడు రామకృష్ణ ఎన్టీఆర్ స్మారక సాహిత్య కమిటీ అధ్యక్షుడు టీడీ జనార్దన్ తెలిపారు. సినీ, రాజకీయ రంగాల్లో ప్రజల మనసులను జయించాడని స్పష్టం చేశారు. గాంధీనగర్ ఫిల్మ్ ఛాంబర్ హాల్ నందు ఎన్టీఆర్ స్మారక సాహిత్య కమిటీ అధ్యక్షుడు టీడీ జనార్దన్ రావు, ఎన్టీఆర్ ఫిల్మ్ ఛాంబర్ సభ్యులు కలిసి ప్రత్యేకంగా సమావేశమయ్యారు. అనంతరం వారు మాట్లాడుతూ పోరంకిలోని మురళీ రిసార్ట్స్ లో ఈ నెల 14వ తేదీన దివంగత ఎన్టీఆర్ సినీ వజ్రోత్సవ వేడుకలు నిర్వహిస్తున్నట్లుగా ఎన్టీఆర్ స్మారక సాహిత్య కమిటీ అధ్యక్షుడు టీడీ జనార్దన్ రావు తెలిపారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా సీఎం చంద్రబాబు నాయుడు, మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు, ఎన్టీఆర్ కుటుంబ సభ్యులు, సినీ ప్రముఖులు హాజరు కానున్నట్లుగా వెల్లడించారు. ఎన్టీఆర్ నటించిన మన దేశం నుంచి మొదలుకొని 300 సినిమాలకు సంబంధించిన సంక్షిప్త సమాచారంతో తారకారామం అనే పుస్తకాన్ని వజ్రోత్సవ వేడుకల్లో విడుదల చేయనున్నట్లుగా తెలిపారు. సినీ రంగంలో ఎన్టీఆర్తో కలిసి పనిచేసిన కళాకారులు, టెక్నీషియన్లు, దర్శకులను కూడా ఆహ్వానిస్తున్నామని జనార్దన్ రావు తెలియజేశారు. కృష్ణుడిగా, రాముడిగా అసలు రూపాలు ఎక్కడేమో తెలియదు, కానీ రామారావు గారిని చూశాక కృష్ణుడు ఇట్లుంటాడు, రాముడు ఇట్లుంటాడని మన మనసులో కలుగుతూ ఉంది. అది రామారావు గారి యొక్క దైవత్వం. నిజానికి ఆయన ఈరోజు అన్ని పార్టీలకి అతీతంగా దైవాంశ సంభూతుడైపోయింది ఆయన. అలాంటి రామారావు గారిని మనం చిరస్మరణీయుడు వారిని గుర్తు చేసుకోవటానికి, ఆయన ఔన్నత్యాన్ని, అంత గొప్ప నటుడు మనకి లభించినందుకు రాబోయే కాలంలో కొత్త జనరేషన్స్కి, భావి తరాలకి వారి ఔన్నత్యాన్ని తెలియజేయటం కోసం ఇలాంటి సందర్భాల్లో పండుగ వాతావరణంలో ఎన్టీఆర్ సినీ వజ్రోత్సవం డిసెంబర్ 14 సాయంత్రం 4:30 గంటలకి పోరంకి గ్రామంలో మురళీ రిసార్ట్స్లో నిర్వహించటం జరుగుతుంది. దీనికి ఇప్పుడే మీరు విన్నారు. సినీ వజ్రోత్సవం కనుక సినీ పరిశ్రమకి పెద్ద మదర్ బాడీ, తల్లి సంస్థ అయినటువంటి ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ వారు కూడా పాల్గొనటం చాలా ఆనందంగా ఉంది. వారు ఇప్పుడే చెప్పారు, ఇటు హైదరాబాద్లోనూ ఇక్కడ విజయవాడలోనూ 2 చోట్ల నిర్వహిద్దామని. ఉదయం మేము మాట్లాడుకున్నప్పుడు వీరు హైదరాబాద్ నుంచి రాగానే వైజాగ్లోను, తిరుపతిలోను, అట్లనే చెన్నైలోను, బెంగళూరులో కూడా ఈ కార్యక్రమం నిర్వహించాలని అనుకుంటున్నాం. ముఖ్యంగా ఆ రోజున 14వ తేదీ ఉదయం అన్ని సెంటర్స్లో, థియేటర్స్లో కూడా రామారావు గారి చిత్రపటాలు పెట్టి ప్రోగ్రాం చేస్తే బాగుంటుంది కనుక అది ఫిలిం ఛాంబర్ వారు చూసుకుంటారు 2 రాష్ట్రాల్లో కూడా. ఏదేమైనా ఈ కార్యక్రమానికి అందరూ కూడా ఆహ్వానితులే. తప్పకుండా మురళీ రిసార్ట్స్కి వచ్చి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని, దీనికి ముఖ్య అతిథులుగా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి మన ప్రీతమ నాయకుడు శ్రీ చంద్రబాబు నాయుడు గారు,
అట్లే భారత మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు గారు వస్తున్నారు. అది కాక పురంధరేశ్వరి గారు, రామకృష్ణబాబు గారు, మోహన్ కృష్ణ గారు ముఖ్య అతిథులుగా హాజరవుతున్నారు. మిగిలిన సినిమా కుటుంబానికి సంబంధించిన వారందరినీ సంప్రదిస్తున్నాం. సమయం ఉన్న వాళ్ళందరినీ కూడా ఆ రోజు ఆహ్వానించి మేము ఇది విజయవంతం చేయాలని ఆ ప్రయత్నంలో ఈరోజు మీ ముందు మాట్లాడటం జరుగుతుంది. భారత కమ్యూనిస్టు పార్టీ 100వ సంవత్సరంలోకి అడుగు పెడుతున్న సందర్భంగా శ్రేణులు ప్రజా సమస్యలపై పోరాడాలని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ కోరారు. ఉచిత ఇసుక పథకాన్ని కూటమి నేతలే నిర్వీర్యం చేస్తున్నారని విమర్శించారు. సిపిఐ పార్టీ నగర సమితి ఆధ్వర్యంలో దాసరి భవన్లో నిర్వహించిన విస్తృత స్థాయి సమావేశంలో ఆయన మాట్లాడారు. బీజేపీ ప్రభుత్వం 10 ఏళ్లుగా దేశాన్ని పాలిస్తున్నా నిరుద్యోగం, రైతులు, ధరలు తదితర సమస్యలను పరిష్కరించలేదని విమర్శించారు. ఆదాని అవినీతిపై సమగ్ర దర్యాప్తు చేసి బాధ్యులను శిక్షించాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వాల వైఫల్యాలను ఎండగడుతూ తలపెట్టిన నిరసన కార్యక్రమాలను జయప్రదం చేయాలని కార్యకర్తలకు పిలుపునిచ్చారు. విద్యుత్ ఛార్జీలు, స్మార్ట్ మీటర్ల ఏర్పాటుపై పోరాడుతున్నట్లుగా తెలిపారు. పట్టణాల్లో 2 సెంట్లు, గ్రామాల్లో 3 సెంట్లు ఇళ్ల స్థలాలు ఇవ్వాలని కోరారు. ఉచిత ఇసుక పథకాన్ని కూటమి నేతలే నిర్వీర్యం చేస్తున్నారని విమర్శించారు. నరేంద్ర మోడీ అధికారం వచ్చినప్పుడు 10 ఏళ్ళు గడిచిపోయింది. థర్డ్ ఇప్పుడు అధికారంలోకి వచ్చాడు మూడోసారి. మరి 10 ఏళ్ళు గడిచిపోయి 11వ సంవత్సరానికి వచ్చినా సరే వాళ్ళు ఏ ఒక్క మౌలిక సమస్యను కూడా పరిష్కారం చేయలేదు. పైగా వాటి గురించి మాట్లాడడం కూడా లేదు. వాళ్ళు పేదరికం గురించి మాట్లాడరు, ధరలు పెరిగిన ధరల గురించి మాట్లాడరు, నిరుద్యోగ సమస్య గురించి మాట్లాడరు, గ్రామీణ ప్రాంతాల ప్రజల పరిస్థితుల గురించి మాట్లాడరు, రైతుల కష్టాలు, ఇబ్బందులు, కనీస మద్దతు ధరలు దాని గురించి అసలే మాట్లాడరు. నిన్న మీరు టీవీలో చూశారో లేదో, భారీ ఎత్తున అందరూ కూడా ఢిల్లీకి బయలుదేరినారు. రైతులందరూ కూడా ఢిల్లీకి బయలుదేరితే వాళ్ళని పోలీసులు, నేను ఎప్పుడు చూడలే అట్లా, ఆ టీవీలో చూస్తే నాకు కూడా ఆశ్చర్యమైంది. పోలీసు వాళ్ళే గోడ కట్టుకున్నారు రోడ్డు మీద. గోడ కట్టుకొని అది ఇనుప కంచెలు గోడ కట్టుకొని వాళ్ళు అక్కడి నుంచి టీఆర్ గ్యాస్ కొడుతున్నారు. అంటే అంత తీవ్రంగా రైతులు వస్తున్నారు. మరి రైతు సమస్యలు మీరు 10 ఏళ్ళ నుంచి వాళ్ళు అడుగుతూనే ఉన్నారు. మీరే చెప్పారు స్వామినాథన్ సిఫార్సు అమలు చేస్తాం, కనీస మద్దతు ధరలు ఇస్తాం, రైతులను కాపాడుతామని చెప్పాడు. మీరు అధికారంలోకి వచ్చి 10 ఏళ్ళు అయింది. 10 ఏళ్ళైనా సరే పరిష్కారం చేయనందువల్ల ఇవాళ రైతులందరూ కూడా రోడ్డెక్కి ఢిల్లీకి చలో ఢిల్లీ అని వేలాదిగా తరలి వస్తూ ఉంటే మీరేం చేస్తూ ఉన్నారు? సమస్యల గురించి మాట్లాడడంలే, పరిష్కారం దిశగా ఆలోచించడంలే. ఏం చేస్తూ ఉన్నారు? పోలీసులు పంపిస్తూ ఉన్నారు. పోలీసులు పంపించి పోలీసులతో లాఠీ చార్జ్ చేయించడము, అరెస్ట్ చేయడము, టీఆర్ గ్యాస్ కొట్టించడము, మీరు ఈ కార్యక్రమాలు చేస్తాం. మేము అడుగుతా ఉన్నాం ఇవాళ ప్రభుత్వాన్ని, అయ్యా ఈ 10 ఏళ్ల కాలంలో మీరు ఏ ఒక్క మౌలిక సమస్యలైనా పరిష్కారం చేశారా? ధరలు తగ్గించారా? మోడీ, అదాని ఇద్దరు ఒకటై దేశాన్ని దోచుకుంటా ఉంటారు. పక్క దోపిడీ. వాడు దేశవ్యాప్తంగా ఎక్కడెక్కడైతే పోర్ట్లు ఉన్నాయో అవన్నీ కూడా అదానికి ఇచ్చేసారు. ఎక్కడెక్కడైతే ఎయిర్పోర్ట్స్ ఉన్నాయో అవి కూడా అదానికే తెస్తారు. మొత్తం సోలార్ ప్రాజెక్టు, లక్షలాది ఎకరాల భూములు అన్ని కూడా అదానికి ఇచ్చేస్తారు. జిల్లా కలెక్టర్ల సదస్సు షెడ్యూల్ ఖరారైంది. ఈ నెల 11, 12 తేదీలో అమరావతిలోని సచివాలయంలో 2 రోజుల పాటు కలెక్టర్ల సదస్సు నిర్వహించేందుకు ప్రభుత్వం తొలుత ఈ నెల 3, 4 తేదీల తర్వాత 10, 11వ తేదీలను ప్రకటించింది. అయితే ఇప్పుడు మళ్లీ షెడ్యూల్ మార్చడం జరిగింది. 11, 12 తేదీలో సచివాలయంలో 5వ బ్లాక్ లో సదస్సును నిర్వహిస్తున్నట్లుగా వెల్లడించారు. కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న మైక్రో, స్మాల్, మీడియం ఎంటర్ప్రైజెస్ ఎంఎస్ఎంఈ పథకం పేద మధ్యతరగతి వర్గాల అభివృద్ధికి ఎంతగానో ఉపయోగపడుతుందని ఏపీ ఎంఎస్ఎంఈ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ తిమ్మారెడ్డి శివశంకర్ అన్నారు. ఎంఎస్ఎంఈ పథకం ద్వారా పరిశ్రమలు ఏర్పాటు చేసే వారికి కేంద్రం రుణాలు మంజూరు చేయడంతో పాటు శిక్షణ, మౌలిక సదుపాయాలు కల్పిస్తుందన్నారు. పథకం గురించి ప్రజల్లోకి తీసుకువెళ్లాలని కోరారు. గాంధీనగర్లోని ఒక హోటల్లో ఆదివారం మేఘాసేన ఉమ్మడి కృష్ణా జిల్లా చిరంజీవి యువత జన సైనికుల ఆధ్వర్యంలో ప్రభుత్వ సహకారంతో నిరుద్యోగ యువత, పారిశ్రామికవేత్తల అంశంపై అవగాహన సదస్సు జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఏపీ ఎంఎస్ఎంఈ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ తిమ్మారెడ్డి శివశంకర్ హాజరయ్యారు. శివశంకర్ తొలుత అంబేద్కర్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ప్రతి ఒక్కరికి ఎంఎస్ఎంఈలపై అవగాహన ఉండాలని అన్నారు. పరిశ్రమలు ఏర్పాటు చేయాలనే ఆలోచన ఉన్నవారికి ముందుగా పూర్తి అవగాహన ఉండాలని అన్నారు. ఎంఎస్ఎంఈ పథకం ద్వారా పరిశ్రమలు ఏర్పాటు చేసే వారికి
కేంద్రం రుణాలు మంజూరు చేయడంతో పాటు శిక్షణ, మౌలిక సదుపాయాలు కల్పిస్తుందని అన్నారు. పథకం గురించి ప్రజలకు తీసుకువెళ్లాలని కోరారు. కృషి, పట్టుదల, ఆలోచన ఉన్నప్పుడే అనుకున్న రంగంలో ముందుకు వెళ్తామని చెప్పారు. ముఖ్యంగా ఎస్సీ, ఎస్టీ మహిళలకు ఈ పథకం ఎంతగానో ఉపయోగపడుతుందని అన్నారు. వీరికి 35% సబ్సిడీని కేంద్ర ప్రభుత్వం కల్పిస్తుందని అన్నారు. దళిత బహుజన అధ్యక్షుడు మేళం భాగ్యరావు మాట్లాడుతూ ఎంఎస్ఎంఈ పథకం ద్వారా పరిశ్రమలు ఏర్పాటు చేసే వారికి వైసీపీ ప్రభుత్వంలో సరైన సహకారం అందలేదన్నారు. తొలుత సొంత నిధులతో చిన్న పరిశ్రమలు నెలకొల్పిన పలువురు తమ అభిప్రాయాలను వెల్లడించి సందేహాలను నివృత్తి చేసుకున్నారు. కార్యక్రమంలో నిర్వాహకులు ఎల్ఎన్ ప్రసాద్, ఎస్కే ప్రసాద్, ఈఎస్ బాబు తదితరులు పాల్గొన్నారు. ఇక్కడ ఏం చేస్తుందంటే ఆమెనే ఒక ఎగ్జాంపుల్గా నేను తీసుకుంటాను. ఎంఎస్ఎంఈ పాలసీలో ఆమె జూట్ బ్యాగ్ చాలా తక్కువ టర్న్ ఓవర్తో స్టార్ట్ చేసింది. బహుశా ఆమె ఒప్పుకుంది, పర్సనల్గా అడ్మిట్ అయ్యింది, నాకేం తెలియదు సార్, నా ఓన్ డబ్బులతో చేశానని. కానీ మీకు ప్రధానమంత్రి ముద్రా యోజన కింద 10 లక్షలు తీసుకోవచ్చు ఆమెకి తెలియదు. ప్రైమ్ మినిస్టర్ జనరల్ ఎంప్లాయ్మెంట్ స్కీమ్ కింద ఆమె ₹1 కోటి వరకు కూడా తీసుకోవచ్చు, తెలియదు. జూట్ మ్యానుఫ్యాక్చరింగ్ మీద ఆమెని స్కిల్ డెవలప్మెంట్కి పంపిస్తుంది గవర్నమెంట్, అది తెలియదు. అది ఫ్రీ ఆఫ్ కాస్ట్ బై ది గవర్నమెంట్. ఎందుకు అంటే ఆమెకి పూర్తి అవగాహన రావాలి జూట్ మ్యానుఫ్యాక్చరింగ్ మీద కానీ, దాని మార్కెటింగ్ మీద కానీ, ఆ ఇండస్ట్రీ మీద కానీ ఆ అవగాహన రావడానికి ఆమెకి స్కిల్ డెవలప్మెంట్ కోసం పంపిస్తారు. అలాగే స్కిల్ డెవలప్మెంట్ అయిన వాళ్ళు జూట్ మ్యానుఫ్యాక్చరింగ్లో ఎవరెవరు ఉన్నారు, ఎన్రోల్ అయి ఉన్నారు అనే డేటా ఆమెకు పంపిస్తుంది గవర్నమెంట్. ఒక 10 మంది ఎంప్లాయీస్ కావాలంటే అందులోంచి తీసుకోవచ్చు ఆమె. ఇంకా ఎక్స్పాండ్ చేయాలంటే యూనిట్ని మళ్ళీ అగైన్ ఎడిషనల్ క్యాపిటల్ ఇచ్చి మళ్ళీ ఎడిషనల్ స్టాఫ్ని కూడా ఇస్తుంది. అసలు ఉమెన్ ఎంపవర్మెంట్కి ఈ ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం కానీ రాష్ట్ర ప్రభుత్వం కానీ మిగతా వాళ్ళకి 25% క్యాపిటల్ సబ్సిడీ ఇస్తుంటే ఉమెన్కి, ఎస్సీ, ఎస్టీకి ఎంతో తెలుసా? 35% క్యాపిటల్ సబ్సిడీ ఇస్తుంది అన్న విషయం ఆమెకి తెలియదు. ప్రజలు సెస్ రూపంలో గ్రంథాలయాలకు చెల్లిస్తున్న పన్నులు పక్కదారి పడుతున్నాయని రచయితలు, సాహిత్య, సాంస్కృతిక సంస్థల ప్రతినిధులు ఆవేదన వ్యక్తం చేశారు. గ్రంథాలయాలకు పూర్వ వైభవం కోసం ఉద్యమం చేపట్టాల్సిన అవసరం ఉందని అన్నారు. విజయవాడ పుస్తక మహోత్సవ గ్రంథాలయంలో గ్రంథాలయ పునర్వికాస ఉద్యమ సన్నాహ సమావేశం నిర్వహించారు. అభ్యుదయ రచయితల సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వల్లూరు శివప్రసాద్ మాట్లాడుతూ 1914లో నాటి సంఘ సంస్కర్తలు గ్రంథాలయ ఉద్యమాన్ని చేపట్టారని, 1956లో గ్రంథాలయ చట్టం ఏర్పడిందని గుర్తు చేశారు. గత 20 సంవత్సరాలుగా పాలక ప్రభుత్వాలు గ్రంథాలయాలను నిర్వీర్యం చేస్తున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. వివిధ మతాల ప్రజల కోసం ఆలయాలు, మందిరాలు ఉన్నాయని, జ్ఞానం కోసం సరైన గ్రంథాలయాలు లేవని పేర్కొన్నారు. ప్రవచనాలు చెబితే జ్ఞానం వస్తుందనటం సరైన సంకేతం కాదన్నారు. పుస్తక పఠనం ద్వారానే సామాజిక అభివృద్ధి సాధ్యమని అన్నారు. గ్రంథాలయ పునర్వికాస ఉద్యమాన్ని విశాఖపట్నం కేంద్రంగా ఫిబ్రవరి నుంచి ప్రారంభించి రాష్ట్ర వ్యాప్తంగా చేస్తామని తెలిపారు. ఈ నెల 13వ తేదీన తుమ్మలపల్లి వారి కళాక్షేత్రంలో ధర్నా చౌక్ వరకు ప్రదర్శన, ధర్నా చౌక్ సభ ఉంటుందని వెల్లడించారు. 1955లో ఒక చట్టం తెచ్చారు. తర్వాత రాష్ట్రం విడిపోయిన తర్వాత 1965లో మరో చట్టం తెచ్చి గ్రంథాలయ చట్టాన్ని ప్రజలు కట్టేటటువంటి ఆస్తి పన్నులో, అదేవిధంగా ఇంటి పన్నులో తప్పనిసరిగా కొంత చెస్, అది కనీసం 4% చొప్పున వసూలు చేసి కేవలం గ్రంథాలయ అభివృద్ధికి మాత్రమే వినియోగించాలి అని చెప్పి ఒక చట్టం చేసి దాన్ని అమలు చేయటం మొదలుపెట్టారు. అయితే గత 25 ఏళ్లుగా ఆ చట్టాన్ని నిర్వీర్యం చేసి గ్రంథాలయ చెస్సుని నేరుగా గ్రంథాలయాలకి చెందేలాగానే చెల్లించాలి అని కోర్టులు ఉత్తర్వులు ఇచ్చినా కూడా ప్రభుత్వాలు పట్టించుకోకుండా ఆ గ్రంథాలయాలకు వచ్చినటువంటి చెస్సు రూపంలో వచ్చినటువంటి గ్రంథాలయ నిధుల్ని పక్కదారి పట్టించి గ్రంథాలయాల్లో పుస్తకాలు కొనకుండా చేసి, ఏ విధంగా 20 ఏళ్ల నుంచి కేవలం 1-2 సార్లు మాత్రమే గ్రంథాలయాలకు కొత్త పుస్తకాలు, కాల్పనిక సాహిత్యం కొన్నది. కేవలం వాళ్ళు కొన్నటువంటిది ఏమిటి అంటే స్టూడెంట్స్ చదువుకోవడానికి ఆన్ డిమాండ్ మీద కొద్ది లక్షలు వెచ్చించి. ఫర్ ఎగ్జాంపుల్ గుంటూరులో జిల్లాలో గత
10 ఏళ్లలో 64 కోట్లు వారు సెస్ ద్వారా వసూలు చేస్తే 1 కోటి నర మాత్రమే వాళ్ళు పుస్తకాలు కొనడానికి ఖర్చు పెట్టారు అంటే ఎంత దారుణంగా మన గ్రంథాలయాలు నిర్లక్ష్యానికి గురవుతున్నాయో ఆలోచించాలి. రాజధానుల నిర్మాణాలు ఇలాంటి వాటిల్లోనే మనకేదో అభివృద్ధి జరుగుతుంది అని అనుకోవటం ఆత్మవంచన అవుతుందేమో, కానీ జాతి సంస్కారాన్ని, జాతి బాధ్యతని గుర్తించే విధంగా, వాళ్ళని తీర్చిదిద్దుకునే విధంగా అంతరింగక భవనం కూడా మనిషిలో కట్టబడాలి, అంతరింగకం సంస్కరించబడాలి. అప్పుడే బయట కట్టేటటువంటి కట్టడాలు కూడా విలువ ఉంటుంది, అభివృద్ధికి దారి చేస్తాయి. కానీ ఇలాంటి కేవలం ఆలోచన లేని పనుల వలన ఏవైతే మౌలికంగా సమాజానికి అవసరమో వాటిని నిర్లక్ష్యం చేసి కేవలం వాళ్ళకి తాయిలాగా వాళ్ళకి ఇచ్చేసి గ్యాసు సిలిండర్లో, బస్సు ప్రయాణాలు ఇలాంటి ఉచితంగా ఇచ్చేసి ఇళ్ల స్థలాల్లో మరొకటో ఇచ్చేసుకుంటా పోయినంత మాత్రాన ఈ దేశం సంపన్నవంతం అవుతుంది అనుకుంటే అది భ్రమ. వాళ్ళలో గొప్పగా ఒక సంస్కారాన్ని, ఒక పోరాటతత్వాన్ని, ఒక మంచి నిజాయితీని, సత్ప్రవర్తనని తీసుకురాగలిగిన నాడే మన జాతి పురోగమిస్తుంది అనేటటువంటి విషయాన్ని గుర్తించి, నిజానికి చాలా తక్కువ మొత్తం మాత్రమే ఇవి పిల్లలకి, ముఖ్యంగా వాళ్ళకి ఈరోజు మోరల్ క్లాసెస్ లేకుండా చేశారు. అలాగే విధంగా గ్రంథాలయాలకు వెళ్ళి చదువుకునే అవకాశాలు లేకుండా చేసి వాళ్ళల్లో కేవలం ప్రవచనాలు, నీతులు చెప్పిస్తే సంస్కారవంతులు అవుతారు, గొప్ప పౌరులు అవుతారు అనేటువంటి భ్రమలు వదులుకోవాలని తెలియజేస్తూ, ఆంధ్రప్రదేశ్ అభ్యుదయ సంఘం ఈ రోజు నుంచి ఒక ఉద్యమంలాగా మళ్ళా ఒక పునరుజ్జీవన ఉద్యమాన్ని చైతన్యవంతం చేసి, పుస్తకాలని వదలకండి, పుస్తకాలను చదవండి, పుస్తకాలతోనే మీ జీవితం అని చెప్పి మేము నినాదంతో రాష్ట్రమంతా పర్యటించి మేము ఒక ఉద్యమాన్ని చేయదలుచుకున్నాం. ఎన్టీఆర్ జిల్లాలో నిరుద్యోగ యువతను, ఔత్సాహిక పారిశ్రామికవేత్తలు, చిరు వ్యాపారులను ప్రోత్సహించేందుకు ఎంపీ కేశవ్ శివనాథ్ విశేష కృషి చేస్తున్నారని టీడీపీ నేత ఎం గురునాథ్ అన్నారు. సీఎం చంద్రబాబు నాయుడు ఆలోచన మేరకే ప్రతి కుటుంబంలో ఓ వ్యక్తి ఎంటర్‌ప్రెన్యూర్ కావాలన్నది ఎంపీ లక్ష్మణ్ అన్నారు. విజయవాడ పార్లమెంట్ పరిధిలోని రూరల్ ప్రాంతాల నుంచి 50 ఔత్సాహిక పారిశ్రామికవేత్తలను ఎంపిక చేసి హైదరాబాద్ లో ఉన్న జాతీయ గ్రామీణ అభివృద్ధి సంస్థ NIRDకి పంపుతామని అన్నారు. NRIDలో వారికి స్వయం ఉపాధిపై అవగాహన, శిక్షణ అందజేయడంతో పాటు జాతీయ గ్రామీణ అభివృద్ధి పంచాయతీరాజ్ సంస్థ ద్వారా బ్యాంకర్లతో సమన్వయం చేసుకుని రుణాలు ఇప్పించే విధంగా ఎంపీ శివనాథ్ ప్రణాళిక సిద్ధం చేశారని గురునాథన్ తెలిపారు. ఈ ఎన్టీఆర్ జిల్లా ఉన్నటువంటి ఈ ఎంటర్‌ప్రెన్యూర్ కావాలనుకున్నటువంటి ఆశావాహులకి ఈరోజు ఒక మంచి శుభవార్త. మరి కేశినేని శివనాథ్ చిన్ని గారు మన ఎంపీగా ఎలక్ట్ అయిన తర్వాత ఈ ప్రాంతంలో ఆర్థిక అసమానతలు తొలగాలనేటువంటి అంశంతో ఎక్కడైతే పారిశ్రామికీకరణ ఉంటుందో, ఎక్కడ అయితే ఉద్యోగ అవకాశాలు ఉంటాయో అక్కడ ఆ రాష్ట్రం కానీ, ఆ జిల్లా కానీ, ఆ దేశం కానీ అభివృద్ధి చెందుద్ది అనేటువంటి దాంట్లో రాజ్యాంగబద్ధంగా ఉన్నటువంటి అంశాలని పరిగణలోకి తీసుకొని MSMEకి సంబంధించి, అదేవిధంగా NIRD అంటే నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ రూరల్ డెవలప్మెంట్, అంటే జాతీయ గ్రామాభివృద్ధి పంచాయతీరాజ్ సంస్థ ద్వారా ఈ యొక్క ఎవరైతే ఆశావాహులు ఉన్నారో, ఎవరైతే ఎంటర్‌ప్రెన్యూర్లు కావాలనుకుంటున్నారో వాళ్ళందరికీ కూడా అవగాహన కల్పించి, వాళ్ళకి శిక్షణ ఇచ్చి, ఏదైతే గ్రామీణ ప్రాంతాల్లో కానీ, పట్టణాల్లో కానీ, మన విజయవాడ పట్టణంలో ముఖ్యంగా గ్రామీణ ప్రాంతంలో అయితే ఈ ఫుడ్ ప్రాసెసింగ్ సంబంధించినటువంటి అంశాలు వాళ్ళకి శిక్షణ ఇప్పించేటువంటి కార్యక్రమం చంద్రబాబు నాయుడు గారు, మరి కేశినేని చిన్ని గారు వీళ్ళంతా కూడా విస్తృతంగా ఆలోచించి ఈ యొక్క నిర్ణయాలు తీసుకొని MSMEని ప్రథమ స్థానంలో పెట్టి సెంట్రల్ నుంచి వచ్చేటువంటి కొన్ని కోట్ల రూపాయలని వెచ్చించి పారిశ్రామికవేత్తలు చేయాలనేటువంటి ఒకే ఒక లక్ష్యంతో ఈ రోజున మేము ఎవరైతే ఈ బెనిఫిషరీస్గా ముందుకొచ్చి నిన్న మేము ఒక 2 నెలల నుంచి దీని మీద వర్కౌట్ చేయటం వల్ల జిల్లాలో ఉన్నటువంటి ఆఫీసర్లు అందరితో కూడా ఎంపీ గారు ఇంటరాక్ట్ అయ్యి, శివనాథ్ చిన్ని గారు మరి NIRDకి సంబంధించినటువంటి వాళ్ళందరితో కూడా మాట్లాడి ఈ శిక్షణ ఇప్పించేటువంటి కార్యక్రమాన్ని ఫస్ట్ రేపే మొట్టమొదటగా మరి ఈ హైదరాబాద్ తీసుకెళ్ళి వాళ్ళకి శిక్షణ ఇప్పించాలని ఒక 50 మందిని
మేము సెలెక్ట్ చేయడం జరిగింది. ఈ నేపథ్యంలో మీకు చెప్పడం ఏంటంటే, మేము ఇప్పుడు 50 మందిని తీసుకెళ్ళి అక్కడ అవన్నీ కూడా అవగాహన కల్పించి వాళ్ళకి శిక్షణ తర్వాత వాళ్ళకి 3 రోజులు 4 రోజులు శిక్షణ ఇచ్చేటువంటి కార్యక్రమాన్ని కూడా తీసుకొని రేపు రాబోయేటువంటి రోజుల్లో క్లస్టర్ సిస్టంలో దీన్ని అద్భుతంగా తీసుకెళ్ళి మలచి అందరినీ గ్రూప్గా చేసి ఇండివిజువల్గా కూడా లోన్స్ ఇప్పించి ఇవన్నీ కూడా చేసేటువంటి బాధ్యత మరి కేశినేని చిన్ని గారి ద్వారా మేమందరం కూడా కలిసి ఇక్కడ తీసుకొని దీన్ని ముందుకు తీసుకెళ్లడం కోసం ఒక నిర్ణయం తీసుకున్నాం. ప్రసాదంపాడు సెయింట్ ఆన్స్ ఇంగ్లీష్ మీడియం హై స్కూల్లో సిల్వర్ జూబ్లీ వేడుకలు కోలాహలంగా సాగాయి. ఈ సందర్భంగా ప్రదర్శించిన పలు సాంస్కృతిక కార్యక్రమాలు విద్యార్థులను ఉరుతొలగించాయి. విద్యార్థులు చదువుతో పాటు అన్ని రంగాల్లోనూ రాణించాలని జిల్లా విద్యాశాఖ అధికారి వి సుబ్బారావు సూచించారు. ప్రసాదంపాడులోని సెయింట్ ఆన్స్ ఇంగ్లీష్ మీడియం హై స్కూల్లో సిల్వర్ జూబ్లీ వేడుకలు అట్టహాసంగా సాగాయి. ఈ వేడుకలకు జిల్లా విద్యాశాఖ అధికారి యువి సుబ్బారావు ముఖ్య అతిథిగా విచ్చేసి విద్యార్థులను ఉద్దేశించి ప్రసంగించారు. సెయింట్ ఆన్స్ ఇంగ్లీష్ మీడియం యాజమాన్యం విద్యార్థులకు క్రమశిక్షణతో కూడిన విద్యను అందజేయడం అభినందనీయమని అన్నారు. సిల్వర్ జూబ్లీ వేడుకలు జరుపుకోవడం ఎంతో సంతోషంగా ఉందన్నారు. విద్యార్థులకు చదువుతో పాటు అన్ని రంగాల్లో శిక్షణ ఇవ్వాలని ఆయన సూచించారు. అనంతరం వివిధ పోటీలలో ప్రతిభ కనపరిచిన విద్యార్థులను సత్కరించారు. ఈ సందర్భంగా ప్రదర్శించిన పలు సాంస్కృతిక కార్యక్రమాలు విద్యార్థులను ఎంతగానో అలరించాయి. ఆద్యంతో ఈ కార్యక్రమం కోలాహలంగా సాగింది. ఫిబ్రవరి 8వ తేదీన విజయవాడలో లైవ్ పర్ఫార్మెన్స్ ఇస్తున్నట్లుగా ప్రముఖ సింగర్ సిద్ధి శ్రీరామ్ తెలిపారు. నాతో లైవ్ కాన్సెప్ట్ ఏర్పాటు చేస్తున్న వేగా జ్యువెలర్స్ వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతున్నానని చెప్పారు. విజయవాడతో ఎంతో అనుబంధం ఉందని అందుకే లైవ్ పర్ఫార్మెన్స్ చేస్తున్నట్లుగా వెల్లడించారు. విజయవాడ నగరంలో ప్రముఖ సింగర్ సిద్ధి శ్రీరామ్ సందడి చేశారు. వేగా జ్యువెలర్స్ ఆధ్వర్యంలో ఫిబ్రవరి 8వ తేదీన నగరంలో జరగబోయే లైవ్ కాన్సెప్ట్ కి సంబంధించి బిగ్ టికెట్ బ్రోచర్ ను ఆవిష్కరించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ నేను తమిళమైనా తెలుగులోని హిట్స్ ఉన్నాయని చెప్పారు. నువ్వంటే నా జతగా సాంగ్ తనకు ఫేవరెట్ అని తెలిపారు. మ్యూజిక్ తన లైఫ్ అని, రామానుజం గురువు అని చెప్పారు. 2019 సంవత్సరంలో కర్ణాటకలో లైవ్ కాన్సెప్ట్ చేశానని గుర్తు చేశారు. రొమాంటిక్ సాంగ్స్ చాలా పాడానని, జానపద పాటలు ఎక్కువగా పాడాలని కోరుకుంటున్నానని అన్నారు. అడిగా అడిగా పాట గుండెల్లో ఉండిపోతుందన్నారు. హరిహరన్ తన ఫేవరెట్ సింగర్ అని, కమల్ హాసన్ ఫేవరెట్ యాక్టర్ అని తెలిపారు. వేగా జ్యువెలర్స్ అధినేత నవీన్ మాట్లాడుతూ సిద్ శ్రీరామ్ ప్రోగ్రాం విజయవాడలో పెట్టాలని ఏడాది నుంచి శ్రేయస్ మీడియా ద్వారా ట్రై చేస్తున్నామని అన్నారు. 2025 ఫిబ్రవరి 8వ తేదీన జరిగే ప్రోగ్రాంలో నగరవాసులు పాల్గొనాలని పిలుపునిచ్చారు. విలేకరుల సమావేశంలో శ్రేయస్ లైవ్ ఈవెంట్ ప్రతినిధి విపున్ పాల్గొన్నారు. I'm very excited to be here, my first big show in Vijayawada, that too at Shreyas Live, and I've really loved this city for a long time. Came here for the first time in 2019, but this is my first time really spending time here and performing. Can't wait for Feb 8th. All my Telugu hits will be singing. I'll come with my whole band, and I can't wait to meet all the beautiful people of Vijayawada and sing every song. It's going to be 3 hours of non-stop music, and I can't wait. Very much looking forward. I think over the years, when I first started my career, I started mostly in Tamil, but now most of my hits are in Telugu. So I'd say in Telugu is the language that I feel very comfortable. But in the next 2 years, just give me 2 years, I'll become very fluent in speaking as well. So I can't wait. Yeah. So which genre do you want to choose? In all genres, which genre do you prefer the most? I think most of my songs are romantic numbers, love songs. Yes. And I love singing love songs. But maybe some more folk numbers in the future that I can explore. I want to try some new things. But I really love songs about love, songs about heartbreak. There's so many of my songs are about heartbreak as well. So I tend to gravitate towards that. But I want to try some folk numbers as well in the future. Superb, good to hear. So okay, if someone asks which song your most favorite one, what comes to your mind first?
So in all your songs, if someone asks which one is your favorite one, what comes the first to your mind? I think of my Telugu songs that I've sung, Adiga Adiga will always have a very special place in my heart because the first pure Telugu song I sang. Before that, everything was initially in Tamil and I dubbed in Telugu, but Adiga Adiga is there. Super, we want to listen. Just sing a 2 lines for us, please. For me especially. Thank you. అడిగా అడిగా ఎదలోలయ నడిగా కదిలే క్షణమా చెలియేదని నన్నే మరిచా తన పేరుని తలిచా మదినే అడిగా తన ఊసేదని నువ్వేలేని నన్ను ఊహించలేను ప్రతి ఊహలోను వెతికితే మనకదే నీలోనే ఉన్నా నిన్ను కోరి ఉన్నా నిజమై నడిచా జతగా. విజయవాడలో పెట్టాలని శ్రేయస్ మీడియా వారి ద్వారా 1.5 year నుంచి ట్రై చేస్తున్నాను. ఈ రోజుకి నాకు అవైలబిలిటీ ఇప్పటికి దొరికింది. ఆయన విజయవాడ రావటం, ఈ ప్రోగ్రాం February 8న ఇక్కడ కండక్ట్ చేయటం నేను చాలా ఆనందంగా ఫీల్ అవుతున్నాను. అలాగే ఇక్కడ అందరూ కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతారని నేను ఆశిస్తున్నాను. విద్యాలయాలను దేవాలయాలుగా భావించాలని గన్నవరం శాసనసభ్యులు యార్లగడ్డ వెంకట్రావు అన్నారు. తాను చదువుకున్న కేసీపీ పాఠశాల ల్యాబ్ కోసం విరాళం ఇచ్చానని, చదువుకున్న కళాశాలకు తరగతుల నిర్మాణం చేస్తానని, ఇదే స్ఫూర్తితో పూర్వ విద్యార్థులు తాము చదువుకున్న పాఠశాలకు ఏదో ఒకటి చేయాలని పిలుపునిచ్చారు. మెగా పేరెంట్స్ టీచర్స్ సమావేశంలో భాగంగా రామవరపాడు జిల్లా పరిషత్ పాఠశాల, నెడమానూరు జిల్లా పరిషత్ పాఠశాలలో జరిగిన కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. తొలుత పాఠశాల ప్రాంగణాన్ని పరిశీలించిన అనంతరం విద్యార్థులతో ముచ్చరించి పలు పోటీలలో విజేతలుగా నిలిచిన విద్యార్థులకు బహుమతులను అందజేశారు. అనంతరం ఏర్పాటు చేసిన సభలో ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావు మాట్లాడుతూ ఉమ్మడి కృష్ణా జిల్లాలో జిల్లా పరిషత్ స్కూల్స్ లో నెడమానూరు జిల్లా పరిషత్ పాఠశాల అతిపెద్దదని అన్నారు. ఈ పాఠశాల అభివృద్ధికి పూర్వ విద్యార్థుల సహకారం అందించాలని, తన సహకారం ఎప్పుడూ ఉంటుందని ఆయన వెల్లడించారు. ఈ పాఠశాలలో చదివిన ఎంతో మంది విదేశాల్లో స్థిరపడ్డారని, ఒక వాట్సాప్ గ్రూప్ ను ఏర్పాటు చేసి పూర్వ విద్యార్థులను ఐక్యం చేయాలని అన్నారు. రాజుల పాలనలో ఆలయాలకు మాన్యాలు ఇచ్చేవారని, స్వతంత్రం వచ్చిన తర్వాత పాఠశాలలకు విరాళాలు ఇచ్చేవారని చెప్పారు. అలాంటి నాయకులు ఇప్పుడు కరువయ్యారని ఆవేదన వ్యక్తం చేశారు. పాఠశాల అభివృద్ధికి పూర్వ విద్యార్థులు ముందుకు రావాలని పిలుపునిచ్చారు. నిలిచిపోయిన తరగతి గదుల నిర్మాణ పనులు విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ దృష్టికి తీసుకువచ్చి వాటిని పూర్తి చేసేలా కృషి చేస్తానని ఆయన స్పష్టం చేశారు. స్కూల్ పరిసర ప్రాంతాల్లో గంజాయి సంస్కృతి ఎక్కువగా ఉందని తన దృష్టికి వచ్చిందని, డీసీపీకి సర్కిల్ ఇన్స్పెక్టర్ దృష్టికి తీసుకువెళ్లి గంజాయి ఆనవాళ్లపై ఉక్కుపాదం మోపాలని ఆదేశిస్తానని స్పష్టం చేశారు. ఉమ్మడి కృష్ణా జిల్లాలో జిల్లా పరిషత్ హై స్కూల్స్లో నెంబర్ 1 స్కూల్ ఇది. దాదాపు 1120 మంది పైబడి స్టూడెంట్స్ ఈ స్కూల్లో చదువుకున్న పరిస్థితి. ఈ స్కూల్కి ఉన్న సమస్యలు కూడా నాకు కొన్నే తెలుసు అనుకుంది. ఇప్పుడు వాళ్ళు రావడం వల్ల మిగతా సమస్యలు తెలిసిన పరిస్థితి. ఈ నియోజకవర్గంలో ఉన్న స్టాఫింగ్ కంపెనీ కూడా ఎన్ఆర్ఎల్ని అభ్యర్థిస్తున్నా, మీ ఆఫ్షోర్ ఆఫీసులను హైదరాబాద్ నుంచి విజయవాడకు తరలించండి, కాన్స్టిట్యున్సీకి తరలించమని కోరుతున్నాం. అలాగే ఈ గ్రామంలో జన్మభూమి స్ఫూర్తితో గతం నుంచి ప్రజాప్రభుత్వాలు ఏర్పడిన 1950 ఎప్పటి నుంచైనా జమీందారులు కానీ, రాచరకులు ఇప్పుడు రాజులు కానీ ఈ స్కూల్స్ని కానీ, కాలేజీలు కానీ, బిల్డింగ్లు కానీ, స్థలాలు కానీ, పొలాలు కానీ ఇచ్చిన పరిస్థితి. అది రాను జమీందారులు వాళ్ళు ఏమో ఇచ్చారు తప్ప ఇప్పుడు కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ ఫండ్ సిఎస్ఆర్ కానీ, సిజిఎఫ్ కానీ ఏ కంపెనీ అయినా విద్యాశాఖ మీద పెడితే బాగుంటుందని నేను భావిస్తున్నాను. ముఖ్యమంత్రి గారి దృష్టి కూడా తీసుకెళ్తాను. కేడీసీసీ బ్యాంక్ నేను చైర్మన్గా రాకముందు 15 కోట్ల అమౌంట్ నేను 80 కోట్లు తీసుకెళ్లే సంవత్సరం. సిజిఎఫ్ ఫండ్ 8 కోట్లు ఉంది. దానికి మొన్న సింగనగర్లో స్కూల్స్ మునిగిపోతే అలా కంప్యూటర్ కొనిపెట్టమని ఇప్పుడున్న జేసీ గారిని అడిగితే కేటాయించిన పరిస్థితి. అలా అన్ని సిజిఎఫ్లు, సిఎస్ఆర్ కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ ఫండ్స్ని విద్యాశాఖ మీద పెడితే యువతకి అలాగే ముఖ్యంగా విద్యార్థులకు ఉపయోగపడుతుందని నేను భావిస్తాను. ఈ విషయాన్ని గౌరవ ముఖ్యమంత్రి గారికి అలాగే లోకేష్ గారి దృష్టి పట్టిస్తారు. అలాగా ఆ రోజుల్లో వీళ్ళు ఎవరైతే భూస్వాములు ఎవరైతే దాన ధర్మాలు చేసి స్కూల్స్ని కాలేజీని ఏర్పాటు చేస్తా కృషి చేశారో ఇవాళ సమాజంలో ఉన్నత స్థితికి చేరుకున్న వాళ్ళందరూ కూడా ఈ కాలేజీల పట్ల, స్కూల్స్ పట్ల ఉదార స్వభావాన్ని చాటుకోవాల్సిందిగా మీ ద్వారా వాళ్ళందరినీ కోరుతున్నాను. ఈ స్కూల్లో చదువుకుని ఇక్కడ చాలామంది మా నాయకులు కూడా
రాజకీయాలు మాట్లాడతారు, స్కూల్లో మారకూడదు. చాలామంది ఇక్కడ ఉన్న పరిస్థితి. అలాగే ఎన్ఆర్ఐలు అమెరికా కానీ, ఆస్ట్రేలియా కానీ, సింగపూర్ వేరే ఎక్కడైనా కానీ బయట దేశాల్లో ఈ స్కూల్లో చదువుకునే వాళ్ళు ఈ స్కూల్ తరగతి నిర్మాణం కానీ మీల్ షెడ్ లేకపోవడం బాధాకరం. 11,000 మంది స్టూడెంట్లు భోజనం చేస్తాక షెడ్ కూడా 40 లక్షలు అవుతుంది. దాన్ని ఒక గ్రూప్గా ఫామ్ అయ్యి ఎన్ఆర్ఐలతోనూ ఈ ఓల్డ్ స్టూడెంట్స్ వాట్సాప్ గ్రూప్ ఏర్పాటు క్రియేట్ చేయమని చెప్పి రాబోయే 10-15 రోజుల్లో ఈ సమస్యను అడ్రస్ చేయవలసిందిగా స్థానిక శాసనసభ్యుడిగా మిమ్మల్ని కోరుతున్నాం. ఇది మీ కనీస బాధ్యతగా భావించి ఈ స్కూల్లో చదువుకుని వెళ్ళి మనం ఉన్న స్థాయిలో ఉన్నాం కాబట్టి ఈ స్కూల్ మాత్రం అలాగే ఉంది కాబట్టి ఈ స్కూల్ని కొంచెం ప్రమోట్ చేయాల్సిన కనీస బాధ్యత ఉందని మీరు భావించాల్సిందిగా మీడియా ద్వారా అప్పీల్ చేస్తున్నాం. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. రైతుల నుంచి ధాన్యం కొనుగోలు చేయాలని జిల్లా కలెక్టర్లు, జాయింట్ కలెక్టర్లను ఆదేశించిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు. వ్యవసాయ శాఖ సూచనలు రైతులందరూ పాటించే విధంగా కలెక్టర్లు చూడాలని దిశానిర్దేశం. ఈ నెల 14న ఎన్టీఆర్ సినీ వజ్రోత్సవ వేడుకలకు హాజరు కానున్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు. కూటమి నేతలపై సిపిఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ ఫైర్. ఉచిత ఇసుక పథకాన్ని కూటమి నేతలే నిర్వీర్యం చేస్తున్నారని విమర్శ. ఇవి ఈ రోజు వార్తా విశేషాలు. మరలా తిరిగి ప్రసార వార్తలు మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం.